మబ్బులకేదో బొక్క పడినట్టు ఆపకుండా పడతానే ఉంది వర్షం. ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. కాసేపు గ్యాప్ ఇస్తే ఇంకా మా 3 మేకర్స్ బ్యాచ్తో అయితే బైక్ కట్టి వచ్చేసాం. హవా హవా లెట్స్ హవా. నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? పాట ఉన్నదేనా మరి నువ్వు పాడుతున్న టెంపో అయినా? అబ్బా రే, నా ప్యాంట్ తడిచిపోయిందిరా, చిన్నగా బారా రే, నువ్వు వచ్చి నా మీడి పెట్టరా. ఈ నా కాలు కిందకి వాడి చూడు చెప్తున్నాగా నా ప్యాంట్ ఈడురా, ఈడు నా కాలు కిందకి నడుతున్నాడు. ఈడు నా కాలు పెట్టి వాడి కావాలని నేను నుంచి ఆడుతున్నాడు. వాడు తెలిసిపోయిందా? ఏంటి తెలిసేది? అదిగో నాకు తెలుసు. అది ఫస్ట్ గడ్డి బాగుందిరా. సాతికి వచ్చింది పోరా గడ్డి. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? గడ్డి బాగుంది. ఏం సాతికి 20 అంటే ఏదో తిన్నారా? తిన్నామా పడుకున్నామా తెల్లారిందా? మరి ఏంద్రా ఇందాకే గర్ర పడింది, అప్పుడే ఇంతలానే వచ్చింది నీళ్ళ. సాతికి నీకు మ్యాథ్స్ వచ్చా? 260లో సగం ఎంతరా? 260లో సగం. అది తెలీదు, అడిగి తెలీదు. అది ఎంతరా సాతిక? 260లో సగమా? ఓ దేవుడా, ఇంటి కూడా తెలియకపోతే 90 కాదు. అది నీకు తెలియదు. 90 అనుకుంటారా? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. 90. 260లో సగం ఎంత? అరే 90 కదా ఇద్దరా? 80 ఒక్క చదువుకున్న ఫేస్ ఇందులో ఒక్కళ్ళు 200 అయినా వచ్చిందండ్రా. 260లో అది అవదమ్మా. ఎక్కువ. అరే రోజు ఇదే తింటున్నావురా? నిన్న కూడా తిన్నాం కదరా. అది కానీ తిన్నాం, పుల్కా కానీ. పుల్కా తిన్నాం, మళ్ళీ కేక్ తిన్నాము. ఏం సాధించు మండుతున్నట్టుంది. వాడు తినలేదు కదా. ఒక ఎగ్ పఫ్ తీసుకోండి, ముగ్గురు తిన్నాం. మీ దగ్గర అంటారు ఎప్పుడన్నా ఇచ్చావా? 20. ఇంకో 10 ఇస్తాము, 2 తీసుకో. ఇప్పుడు కొట్టాలి. రావట్లేదు. సూపర్. రావట్లేదే. నాట్ కనెక్టెడ్, ప్లీజ్ వెయిట్. అది అవదమ్మా. ఇడం కొడుతున్నాడు. డబ్బులే మా దగ్గర. ఫోన్ మీద పని చేయకపోతే అంతే. ఇంకా నువ్వు ఇక్కడ పని చేస్తా ఉండు, మేము వెళ్తాం. లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఇప్పుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో ఉండు. ఏం నడుచుకుంటూ పోయిరా. బండి ఆడిరానా? వేసేసాడు, బాగా వేసేసాడు. ఇటు ఇచ్చేసే, మాకు బ్యాలెన్స్ చెక్ చేస్తున్నా. అందుకని రాండి రాండి. జాతి రత్నాలు రా మీరు. బ్యాలెన్స్ లేకుండా నేను కొడుతున్నా. పని చేయబో. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. కింద 10 కూడా నాదే. 20 తీసుకొని 20 రా అనుకున్నా. అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. రే ఎక్కువ ఫంట నువ్వే తినేస్తున్నావు. లాస్ట్ కి నాకే బొక్క పెట్టారు అనమాట. అట్లుంటది మనతోని. అప్పటికి ఏదో కూలింది సుమా. వదిలితే ప్లేట్లు స్పూన్లు కూడా తినేసిలా ఉన్నాడు. సగం చేసి డబ్బులు ఇచ్చింది నేనేరా. 30 ఇచ్చాను రా, కనీసం ఒకటే నెయ్యిండిరా. అంతే ఏం తెలుసా ముందు నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట. ఇటు డబ్బుదే అంటారన్నా. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. బండి పెట్టేద్దామా? వాట్ విజన్, వాట్ థాట్. నాకు ఒక పీస్ పెట్టి 30 రూపాయలు దొబ్బేశారు ఇద్దరు నా దగ్గర. ఎంత మోసం కిషోర్. రూపాయి ఖర్చు దాకా నాటకాలు చేసాము. రేపు వచ్చినప్పుడు మేము పెడతాము. ఇంకా నువ్వు రావు, నాకు తెలుసు. తెలిసిపోయిందా? ఏంటి తెలుసు? నిన్న 4 గంటలకు వస్తాను దగ్గర. 4 ఇప్పుడు దాకా వాళ్ళ అది తిన్నామా పడుకున్నామా తెల్లారిందా? అరే చెప్పిన మాట ఏంటండి, ఇక్కడికి వచ్చేద్దాం స్విమ్మింగ్ కి. బాగుంది ఇక్కడ. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు.
వీడో ఇక్కడ మునుగుతాడు, మనం ఇద్దరం అక్కడ మునుగుతాం, సరిపోద్ది. అంటే గైస్ ఇంకా మన ఛానల్ చూసి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. మన ఛానల్ అందరికి షేర్ చేయండి. సినిమాలో వర్షం పడేటప్పుడు ఉల్లిపాయ బజ్జీ పకోడీ ఇలా చేసుకుంటారు. అదే మనకి రియల్గా వర్షం పడినప్పుడు పకోడీ ఇలాంటివి ఏం అడిగినా కూడా ఇంట్లో మనల్ని చేసుకోమంటారు. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పావయ్యా. బయట వర్షం పడుతుంటే బుడ్డున్నాడు, ఎవరు బయటికి రాడు. మాకు బుద్ధి లేదు కాబట్టి మేము బయటకు వచ్చేస్తాం. వర్షం పుట్టి వర్షం కమింగ్స్ ఎంజాయ్ పండుగ. స్వింగ్ చేద్దామా? ఎంబడికి ఎలాంటి టైంలో ఏం మాట్లాడాలో తెలియదు. ఏదో నిజం చెప్పినట్టున్నారు సార్. నాకు చలి పడుతుంటే పోయి స్విమ్మింగ్ చేద్దాం అన్నారు. చల్లి పడుతుంటే ఇంటికి వెళ్ళి సన్నీళ్ళు పోసుకోవాలి, చలి పోయిద్ది. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. దేనికి ఫ్యాన్ వేసుకొని కూర్చోరా, ఇంకా బాగుంటుంది. ఇంకా నీ దగ్గర ఏసీ ఉంటే ఇంకా మంచిది. ఇంకా ఇంట్లోనే మంచం మీద పడుకొని ఉంటాం ఫీవర్ వచ్చి. వాట్ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా.